హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాళ వీడియోలో మీ అందరికీ ఫేవరెటో కాదో నాకు తెలీదు. నాకైతే వెజిటబుల్‌గా చూస్తే అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఆ వెజిటబుల్‌తో ఇలా చేస్తే మాత్రం అలా నాకేసి అన్నం అంతా ఖాళీ చేసేస్తాను. మరేదో కాదండి, బీట్రూట్‌తో ఆంధ్ర స్టైల్‌లో రోటి పచ్చడి చేశాను. చాలా మందికి తెలీదు ఇది. ఒక్కసారి ట్రై చేయండి, ష్యూర్‌గా ఇష్టపడతారు. నాది గ్యారంటీ. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ దగ్గరికి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. అన్నట్టు ఏమండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బీట్రూట్ తీసుకుని చెక్కు తీసి శుభ్రంగా రన్నింగ్ వాటర్ కింద కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో దుంపల వైజ్గా చూసుకుంటే ఒక 2 దుంపలు తీసుకుంటే సరిపోతుందండి, మీడియం సైజ్వి. తర్వాత కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల చింతపండు, 4, 5 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు. తర్వాత ఒక స్టీల్ కడాయి ఆర్ వాటెవర్ మీ ఇంట్లో మీరు ఏది వాడితే అది పెట్టుకోండి. ఇదే పెట్టుకోవాలన్న మ్యాండేటరీ ఏం లేదు. సో తీసుకొని ఫస్ట్ అయితే ఒక స్పూన్ అండి, పెద్ద స్పూన్‌తో ఆయిల్ అయితే వేసుకోండి. ఇదే ఆయిల్‌ని అన్నీ వేయించడానికి వాడతాం మనము. అండ్ ఫస్ట్ అయితే ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోండి. లేదంటే అవి చిట్లి మొహం మీద పడతాయండి గింజలవి. శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి వేసుకోండి. అదనమాట. ఇవి లైట్‌గా దోరగా అయ్యే టైంలో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. జనరల్‌గా అండి మా మమ్మీ ఏం చెప్తారంటే, ఒక 3-4 ఇక్కడేసుకొని, ఒక ఎండుమిరపకాయ తాలింపుకి ఉంచుకుంటే బావుంటుంది అని. బట్ నేనెందుకో ఎలాగో ఏరేస్తా ఉంటాం మేము తినేటప్పుడు. ఉన్న 5 ఎండుమిరపకాయలు ఇక్కడే వేసేసానండి. లేదు మాకలా ఇష్టం మా మదర్ చెప్పినట్టు అంటే, మీరు ఆ టిప్ ఫాలో అవ్వండి. సో ఆవిడ స్టైల్ ఆఫ్ కుకింగ్‌కి నాకు కొంచెం తేడా ఉంటుంది. సో నేను నా పద్ధతిలోనే చేసి చూపిస్తున్నాను గైస్. సో ఇవండి వెంటనే మాడిపోతాయి కాబట్టి జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లోనే కలర్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. దగ్గరే ఉండి అలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసేసుకోండి. పొరపాటున గానీ మీరు ఆ ఎండుమిరపకాయలు వదిలేసి ఏదో ఫోన్ మోగిందనో, ఎవరో పిలిచారనో వెనక్కి తిరిగారో ఇంక అంతే సంగతి. ఫుల్లు మాడిపోతాయి అవి. ఇన్‌స్టెంట్‌గా తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి, అది ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లోకి వేసి తిప్పుకోవాలి. తొందరపడిపోయి నేను చిన్నప్పుడండి ఒకసారి వేడి వేడిగా ఉన్నాయి మిక్సీ జార్‌లోకి వేసి తిప్పాను. మా అమ్మ మామూలుగా తిట్టలేదు నన్ను. "అంత వేడి ఐటెమ్ ఎలా ఏస్తావు జార్‌లోకి" అని జెప్పి. ఇప్పుడు కొంచెం మా కుకింగ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఆ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను కిచెన్‌లో. సో, ఆ పచ్చిమిరపకాయలు పక్కన ఫ్యాన్ కింద పెట్టేసుకోండి, ఆరుతూ ఉంటాయి. ఈలోపు సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలుంటాయి కదండీ! బేసిక్‌గా చెప్పాలంటే ఇంకా సన్నగా కట్ చేయాలి వీటిల్ని. మా నాకొక అమ్మాయి ఉంటుందండి వెజిటబుల్ కట్ చేయడానికి. తను కొంచెం పెద్దగానే కట్ జేసి ఇచ్చింది. ఇట్స్ ఓకే. సో, తొందరగా మగ్గుతాయనమాట. ముక్క చిన్నగా ఉంటేనండి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. సో దట్ మీ పని తొందరగా అయిపోతుంది. ముక్క పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుకింగ్ టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. ఒక 10 నిమిషాలు పైనే పట్టిందండి నాకు ఈ ముక్కంతా కూడా మెత్తబడడానికి. సో, ఒక్కసారి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అయితే ఉంచండి. దానిలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ థాట్ ఒకసారి మిక్స్ చేసి ఒక ముక్కనండి గరిటెతో ఇట్లా నొక్కి చూడండి. మీకు మెత్తగా గరిటె దిగితే అది కుక్ అయిపోయినట్టు లెక్క. దుంప దుంపకి తేడా ఉంటుంది కాబట్టి, మామూలు టైం అయితే ఒక 5-7 మినిట్స్‌లో ఉడికిపోతుంది గైస్. లేదు అవ్వలేదు అంటే మరొక 3 నిమిషాలో లేదా మరొక 5 నిమిషాలో సిమ్ ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉంచేస్తే ముక్క మెత్తబడుతుంది డెఫినెట్‌గా. ఆ తర్వాతే మనము పచ్చడి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. సో, నేనేం చేశానంటే నాకు ఫస్ట్ అటెంప్ట్‌లో అయితే కొంచెం గట్టిగానే ఉందండి. సో, రెండోసారి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం ఆ కలర్ అది మారి కంప్లీట్‌గా వాటర్ అది కూడా రిలీజ్ అయ్యి కాస్త మెత్తబడింది. ఈ స్టేజ్‌లోనే మనము మిక్సీ అనేది పట్టుకోవాలి. లేదు పర్వాలేదు బానే ఉంది అని పట్టుకుంటే జరిగేదేంటంటే బీట్రూట్‌లో ఉన్న పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అదొస్తుందండి తినేటప్పుడు. అస్సలు బావుండదు. అండ్ ఒక ముద్దకే మీకు వెగటులాగా అనిపిస్తుంది. అబ్బా! ఏంటి ఇలా ఉంది అని. పర్ఫెక్ట్ ప్రాసెస్ అయితే బీట్రూట్ నీట్‌గా ఉడికితేనే పచ్చడి కమ్మదనం, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు చూసారా ఇందాకేమో కొంచెం నేను ప్రెషర్ పెట్టాను. ఇప్పుడు జస్ట్ అలా గరిటె పెట్టంగానే ముక్క మెత్తగా అలా దిగిపోతుందనమాట. ఈ స్టేజ్‌లో ఒక్కసారి మిక్స్ ఇచ్చేసి ఇంకొక 2 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేసి మనం దించేసుకోవచ్చు. ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా అండి ఫ్యాన్ కింద బాగా ఆరాలి. ఆరిన తర్వాత మాత్రమే ఒక చిన్న మిక్సీ జార్, సో నేనైతే మనము రోటి పచ్చళ్ళకి వాడే జార్ ఉంటుంది గదా! అది వాడానిక్కడ. అందులోకి బీట్రూట్ అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఆఫ్టర్ థాట్ అస్సలు మర్చిపోకుండా పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు మనం పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి కూడా ఇందులోకి వేసేసుకొని కచ్చాపచ్చాగా పల్స్ మోడ్ అంటాం గదా! అలా అయినా తిప్పొచ్చు. లేదంటే 1 నంబర్ మీద తిప్పండి. మీరు పొరపాటున గాని 2 ఆర్ 3 మోడ్‌లో తిప్పేస్తే మెత్తటి పేస్ట్‌లా అవుతుంది. తినేటప్పుడు బాగోదు.
అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. అండ్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు కూడా. సో, ఇక్కడ ఇంకొకటి చెప్తాను గైస్. ఇష్టపడేవాళ్ళు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టమంటే ఇక్కడ కొంచెం పచ్చి జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి. నేనైతే తాలింపులోనే వేశాను. అండ్ ఉప్పు చూసారు కదా! ఒక హాఫ్ స్పూన్ ఉప్పయితే యేసుకున్నాను. మీరు మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్‌ని బట్టి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి ఇంకొంచెం కావాలంటే. ఇలా బరకగా పట్టుకోవాలనమాట బేసిక్‌గా. చూస్తున్నారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ రెసిపీ గైస్. ఒక్కసారయితే ట్రై చేయండి. నచ్చితేనే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినొచ్చు. బీట్రూట్ తినను అనేవాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెడితే ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఇందాక ఆల్రెడీ మనకు కొంచెం ఆయిల్ అయితే మిగిలింది కడాయిలో. అండ్ అందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఒక అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. సో, ఈ స్టేజ్‌లో కావాలి అంటే మనం ఎండుమిర్చి ఒకటో రెండో వేసుకోవచ్చు మీరు తినే ఘాటుని బట్టి. ఒక చిటికెడంత పసుపు కూడా వేశానండి. ఇక్కడ పసుపు కూడా ఇంకోటి చెప్పాలి గైస్, కొంతమంది మిక్సీలో ముక్క పట్టేటప్పుడే వేడి మీదే పసుపేసి తిప్పేస్తారు. నాకు ఆ పచ్చి వాసన ఇష్టం ఉండదనమాట. అందుకని తాలింపులోనే వేసుకున్నాను. అండ్ కరివేపాకు రెబ్బలు అండ్ కొంచెం చిటికెడంతా ఇంగువ. ఇంగువ వేసుకుంటేనే ఫ్లేవర్ బావుంటుంది తాలింపులో. సో, ఇవి మరీ మాడిపోకుండా మంచి బంగారు వర్ణం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ గింజల్ని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. నిమిషం గూడా అవసరం లేదు. కొన్ని సెకండ్స్. తర్వాత ఇంకేముందండి, మిక్సీ జార్‌లో ఉన్న పచ్చడంతా కూడా దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. అలా వద్దు మాకు ఆ తాలింపంతా పైన అందంగా కనిపించాలి అంటే ఫస్ట్ ఒక సర్వింగ్ బౌల్‌లోకి పచ్చడంతా తీసేసుకొని, పైనుండే ఈ తాలింపుని పైన వేసుకొని అందంగా మన హోటల్స్‌లో ఇస్తారు కదా! అలా మీరు సర్వ్ చేయొచ్చు. ఇంకా ఇంప్రెసివ్‌గా ఉంటుంది చూడ్డానికి. సో, నేనైతే ఇందులోకే వేసేసి మిక్స్ చేసేసానండి. సో దట్ ఆ లోపలున్న తాలింపు ఆయిల్ అదంతా కూడా పచ్చడికి బాగా పట్టుకుంటుంది వేడి మీద. సో దట్ తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ పర్సనల్‌గా. సో, అదండి సంగతి. వేడి మీదే ఒక్కసారి ఇప్పుడు ఈ మిక్సింగ్ చేసేటప్పుడు పొయ్యి కట్టేయాలండోయ్. మీరు పొరపాటున కింద పొయ్యి ఆన్ ఉందా అడుగంటిపోతుంది పచ్చడి. సో, జాగ్రత్తగా స్టవ్ ఆపేసి చేతులు కాల్చుకోకుండా, సెగలు తగిల్చుకోకుండా నీట్‌గా కలిపేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసి అందంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయండి. సో, డెఫినెట్‌గా చాలామందికి తెలియని రెసిపీ గైస్. ఒకసారయితే చేయండి. ఫస్ట్ మీరు చెప్పంగానే అవునా! అలా కూడా చేస్తారా బీట్రూట్‌తో అని అడుగుతారు డెఫినెట్‌గా. తర్వాత టేస్ట్ చూపిచ్చండి. మీరు గనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే డెఫినెట్‌గా బావుంది అనే అంటారు. బికాజ్ నాకు పర్సనల్‌గా బీట్రూట్ నచ్చదు. బట్ స్టిల్ ఈ రెసిపీ అయితే నేను రెగ్యులర్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. వారానికి ఒక్కసారన్నా బీట్రూట్ తింటే బీపీ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా మంచిదండి. సో, రెగ్యులర్‌గా చేసుకొని తినడానికైతే ట్రై చేయండి మీకు నచ్చితే. మరెంతసేపు మనం రెడీ అయితే సరిపోదు కదండీ! మనం ప్రిపేర్ చేసిన వంటకం కూడా అందంగా కనిపించాలి. అందుకే పైన అందంగా ఒక చిన్న కరివేపాకు రెబ్బయితే అలా పెట్టాను. చాలా అంటే చాలా బావుంది గైస్. నేను చేశానని పొగడ్డం గాదు. నిజంగా బావుంది. ఫైనల్లీ అదిగోండి టేస్టింగ్ టైమ్. టేస్ట్ అయితే చూసి జెన్యూన్ రివ్యూ అయితే మీకిస్తాను. స్పూన్‌తో టేస్ట్ చేయడం ఏముందండి, ఒకప్పటి టైంలాగా అలా ట్రెడిషనల్ పద్ధతిలో ఫింగర్ తోటి టేస్ట్ చూసి చెప్తాను. ఆ రుచే వేరు. నిజంగా చెప్తున్నా గైస్, ఆ తాలింపు దినుసులు తగులుతూ, ఎండుమిరపకాయ ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు, జీలకర్ర అక్కడక్కడ తగులుతూ చాలా అంటే చాలా బావుంది. నిజంగా బీట్రూట్ పచ్చడంటే అమ్మో! అదొకలాంటి స్మెల్ ఉంటుందనుకుంటాం గదా! అస్సలు లేదనమాట.